వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అదేంటంటే మా ఆయన షాప్ దగ్గర అయితే కొన్ని కూరగాయ మొక్కలు అయితే వేశారు. అవైతే ఇప్పుడు కట్ చేస్తాను నేను ఒక్కొక్కటి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. చూడండి, బెండకాయలు అయితే మేము ఊరైతే వెళ్ళొచ్చాము. ఇవైతే కొన్ని ముదిరిపోయినాయి, ఇంకా బాగున్నాయి అయితే కట్ చేస్తాను. చాలా బాగా వచ్చినాయి, ఇంకా కాయలు కూడా లేతగా ఉన్నాయి బెండకాయలు. అవును, చాకుతో అయితే కట్ చేసేస్తే బాగా అవుతుంది. హాఫ్ కేజీ అయితే ఉంటాయా, కేజీ ఉంటాయా? మెయిన్ రోడ్డు షాప్ ఇదే. చిట్టి తల్లి హాయ్ చెప్పు. హే హాయ్, ఎక్కడికి వచ్చామా? ఎక్కడికి వచ్చాం మనం? హే హాయ్ హాయ్ చెప్పు చెప్పు. హాయ్. ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా కదా, పెద్దగా లేతగా పెద్దగా కూర ఎక్కువ. అవును, ఆల్రెడీ ఒకసారి కర్రీ చేశాను కదా, చాలా టేస్ట్గా వచ్చింది కదా. ఈ వీడియో కాయలతో కర్రీ చేసి అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు చికెన్ దొరికితేనే కదా చెప్పది. బెండకాయ చెట్ల మధ్యలో వచ్చి వేసాడు గోంగూర. పర్వాలేదు, ఇది కూడా బాగానే వచ్చింది కదా. గోంగూర చికెన్ ఎక్కడ ఉంటుందా? మా మావయ్య గారు కోడిని కోస్తారు, అప్పుడు చికెన్లో గోంగూర వేసి వండుతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా ఇటు కూడా మొక్కలు వేశారు. అది చూపించు. చిన్న చెట్టుకి కూడా బెండకాయలు కాసేసాయి. మినీ బెండకాయలు కదా ఇవి, పొట్టి బెండకాయలు. పొట్టి బెండకాయలు. ఇదిగో ఇంకొకటి ఉంది. ఓకే, ఇప్పుడైతే బీన్స్. ఒక 5 days ఊర్లో లేకపోతే బీన్స్ చూడండి, బా చాలా బాగా కాసినాయి బావ. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసేస్తావు ఇవన్నీ. బీన్స్ చూడండి చాలా బాగా అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేద్దాం. జాగ్రత్త, పాదుగా ఇంకా కడతావు. చీమలు బాగా ఎఫెక్ట్, వీటిని అయితే అటాక్ చేసేస్తుంది. ఇలా చూపించు. చుట్టమల్లే చుట్టేసింది. పాటలు బాగుతున్నారా? చీమలు కూడా చూపించి, ఇట్లా చీమలు పట్టేస్తున్నాయి. తోటకార వేసాను కానీ సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్, మొత్తం దోమ తినేసింది. కొన్ని మాత్రం వచ్చినాయి. ఇదేంటి, కొత్తిమీర కాదు, పిచ్చి మొక్క. నీకులాగా పిచ్చమ్మ. కలిపి మొక్క. కరివేపాకు కోసుకో కొంచెం, ఇంకా ఎలాగలేదు కదా. ఓకే.
ఇప్పుడు నీ టర్న్ వచ్చిందా? ఎందుకు నా దగ్గర నుంచి తీసేసుకున్నావు? కట్ చేస్తున్నా కదా, నీ మొక్కలకి ఏమన్నా అవుతాయని భయం కదా. నాకు తెలుసు. పాపం తోటకూర దెబ్బేసింది, మొత్తం పోయింది. మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర బాగా వచ్చినాయి కదా. నాన్న జామ చెట్టు మంది కదా ఇది. యాట్రియో ఉండు డాడీ, డాడీ ఉండు. పడతావే పిల్ల. దాదా చక్కగా టైం పాస్ అయిపోద్ది కదా నీకు మొక్కలతో. వావ్, ఇంకా ఉన్నాయి చూడు. ఇక్కడ ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి. ఇవి అవ్వలేదు, మళ్ళీ ఇవి ఇంకో పట్టుకు అవుతాయి. ఇవన్నీ ఇంకో 4 డేసా? ఇంకెక్కడెక్కడా లేవాటి చూడు. నేను సరిగ్గా చూసానో లేదో. అయిపోయినాయి. ఇవన్నీ ఇంకా ఒక 1/2 కిలో ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు కోసినవి ఒక కిలో ఉండొచ్చు. ఏది కరివేపాకు చూపించినవి. కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది, బాగుంది. కోసే. ఇంటి దగ్గర ఎలాగో దొరకట్లేదుగా మనకి. పల్లెటూరు అయినా మనకు కరివేపాకు దొరకట్లేదంటే చూడు ఆశ్చర్యం. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.